హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ వెహికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో అన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి 4 వీలర్లు మీకు ఏ వెహికల్ కావాలన్నా ట్రాలీల గురించి కూడా మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రోజు టాటా మ్యాజిక్ అయితే తీసుకురావడం జరిగింది ప్యాసింజర్ బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు చూడొచ్చు బండి కూడా టోటల్గా బండి చూపెట్టిన తర్వాత బండి డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను బండి వచ్చేసి మోడల్ పరంగా అయితే 2013 ఇదైతే తెలంగాణలో ఉంది బండి ఇది పూర్తి డీటెయిల్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి బండి అయితే మనం రైట్ సైడ్ నుంచి అయితే చూసుకుంటూ ఒకసారి చుట్టూ అయితే చూద్దాం ఒకసారి చూపిస్తాను బండి కండిషన్ ఏంటి బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు బండి చూడొచ్చు ఇది ఏపీ వాళ్ళకి కూడా పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి ఎన్ఓసి తీసి ఇవ్వడం జరిగింది ఇది ఎందుకంటే ఉమ్మడి ఏపీ కాబట్టి అప్పటిది కాబట్టి ఎన్ఓసి తీసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే లైఫ్ ట్యాక్సీ అనేది కట్టడం అయితే ఉండదండి ఏపీలో మళ్ళీ ఇది ఒకటేసారి కట్టాము కాబట్టి సరిపోతుంది బండి అయితే చూడొచ్చు ఇదైతే ఒరిజినల్ పెయింట్ బండి షోరూమ్ నుంచి వచ్చినప్పుడు అయితే ఏదైతే పెయింట్ ఉంటుందో అదే పెయింట్ ఉండడం జరిగింది ఇది టోటల్ గా మీరు చూడొచ్చు ఇక్కడ మాత్రం కొంచెం లైట్ గా రెస్ట్ వచ్చింది ఎందుకంటే ఓల్డ్ బండి కాబట్టి చిన్న చిన్న అనమాట కామన్ అనమాట కాకపోతే ఇంత చాలా నీట్ గా ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు 2013 మోడల్ బండి అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా అంటే ఇలాంటి బండి నాకు తెలిసి అయితే మీరు బయట చర్చ చేసుకోవచ్చు బండి తీసుకోవాలనే ఆలోచన ఉన్న ప్రతి వాళ్ళు కూడా బయట ఎక్కడైనా బండ్లు చూస్తూ ఉంటారు కానీ మీరు చూడండి మన వీడియోలో చూసిన తర్వాత మీకు ఎక్కడైనా బండి మంచిగా ఉన్నది అనుకుంటే అది తీసేసుకోండి లేదు మన బండి బాగుంది అంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేసి మన దగ్గరికి అయితే రావచ్చు ఎందుకంటే అంత నీట్ గా వాడింది అనమాట ఇది ప్యాసింజర్లకు అయితే తిరిగిన బండి కాదు సర్వీస్ బండి కాదండి ఓన్లీ ఇది కిరాణా షాప్ ఉన్న పర్సన్ది బండి అయితే చాలా నీట్ గా మెయింటెనెన్స్ అయితే చేశాడు ఓన్లీ సామాన్లు సరుకులు తెచ్చుకోవడానికే యూజ్ చేశాడు బండి అయితే చాలా నీట్ గా ఉంది బంపర్ కూడా మంచి హెవీగా అయితే కట్టేయడం జరిగింది చాలా చూడడానికి కూడా చక్కగా అందంగా అనిపిస్తుంది అనమాట బంపర్ కూడా అంటే చాలా నీట్ గా అయితే ఉండడం జరిగింది ఒకసారి చూద్దాం మనం డోర్ కూడా చూడొచ్చు ఇది కొంచెం కానీ పెయింట్ అయితే అవ్వలేదు షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉందన్నమాట బండి కూడా టోటల్ కూడా చూడొచ్చు మీరు డోర్ కూడా స్టాండర్డ్ గా ఉందన్నమాట డోర్ కూడా స్టాండర్డ్ గా ఉంది మనం గట్టిగా వేయలేదు కాబట్టి ఓకే డోర్ కూడా స్టాండర్డ్ గా ఉంది చాలా మంది స్కూల్ పిల్లల కోసము వెహికల్స్ కోసం చూస్తున్నారు లైఫ్ ట్యాక్సీ బండ్లు రావట్లేదు డీజిల్ బండ్లు రావట్లేదు టాటా మ్యాజిక్ అని బండి కూడా చూడండి కొంచెం అయితే ఇక్కడ రెస్ట్ అయితే వచ్చింది ఈ మోడల్ కి ఇదైతే కామన్ అన్నమాట చూడొచ్చు కొంచెమే రెస్ట్ ఉంది ఇది పెద్ద ప్రాబ్లమే కాదు ఈ బాడీ కూడా షోరూమ్ టోటల్ గా షోరూమ్ ప్లాట్ఫామ్ ఎట్లయితే ఉంటుందో అదే విధంగా ఉంది సీట్లు సీలింగ్ అయితే టోటల్ గా అన్ని చేపించున్నాయండి టాప్ కూడా చేపించుంది చాలా బాగుంది బండి అయితే అన్ని వర్కింగ్ లో ఉన్నాయి ఇండికేటర్లు కానీ సైడ్ ఇండికేటర్లు కావచ్చు బ్రేక్ లైట్లు కావచ్చు ఓన్లీ టోటల్ గా అయితే ఉండడం జరిగింది ఇక్కడ మీరు బండికి లెఫ్ట్ సైడ్ లో అయితే మనం చూడొచ్చు ఇటు సైడ్ అయితే కిటికీ టైప్ అయితే వైట్ కలర్ లో అయితే ఉంటాయి ఇవైతే కొంచెం బయట పెట్టి ఎండకి వాన తడిచి మామూలుగా అయితే వర్షం పడ్డప్పుడు వానరాళ్ళు అయితే ఏవైతే ఉంటాయో అవి పడ్డప్పుడు అయితే ఇవి ఓన్లీ చినిగిపోయినాయి టాప్ అంతా ఎక్సలెంట్ గా ఉంది ఈ టాప్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఈ కర్టెన్స్ కూడా మీకు చూపెడతాను ఒకసారి చాలా ఎక్సలెంట్ గా కుట్టించారు తను ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం బండికి చూడొచ్చు కర్టెన్స్ కూడా రీసెంట్ గా చేపించినాయి అనమాట ఇవి వర్షాకాలం వస్తుందని చెప్పి చేపించారు ఇది రీసెంట్ గా వర్షాకాలం అయితేనే కిటికీలు ఇవి అయితే చినగడం జరిగింది అది కూడా వన్ సైడే జరిగింది ఇది ఏం లేదు టాప్ ఒకసారి ఇప్పించి మళ్ళీ ఒకసారి మనం అయితే ఇది వరకు స్టిచ్చింగ్ చేపించుకోవచ్చు బండి చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టించారనమాట బండి కూడా చూడొచ్చు కర్టెన్స్ రీసెంట్ కుట్టినట్టే ఉన్నాయి చాలా బాగున్నాయి చుక్క కూడా వాటర్ దిగకుండా ఈ విధంగా ఉందన్నమాట బండి చూసారు కదా డోర్ కూడా చూడొచ్చు అన్ని ఒరిజినల్ డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు చాలా బాగుంది ఇండికేటర్ల కవర్లు కూడా వేయడం జరిగింది డోర్ వైజర్లు కూడా వేయించారు లోన కూడా చూద్దాం ఒకసారి చూడండి చాలా ఎంత నీట్గా ఉందో మీకు అర్థమవుతుంది సీట్లు కూడా కుట్టించున్నాయి కాబట్టి బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది బండి విషయంలో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు బండిలో ప్లాట్ఫామ్ కూడా చూడొచ్చు మీరు కింద డ్రైవర్ కాళ్ళ దగ్గర ప్లాట్ఫామ్ కూడా చూడొచ్చు ఎలా ఉందో చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది చాలా మంది అయితే ప్లాట్ఫామ్ అనేది అయితే మొత్తం షీటు కట్ చేపించి వెల్డింగ్ చేపిస్తారు అనమాట ఇదైతే బండితో వచ్చింది ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు ఒకసారి బండి కూడా మనం చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను బండి రీడింగ్ కూడా చూడొచ్చు 2,30,000 బండి రీడింగ్ తిరిగింది చూడొచ్చు బండి అయితే స్టార్ట్ చేసినాం మనం ఒక్కసారికే బండి స్టార్ట్ అయిపోయిందండి చూసారు కదా
ఒకటేసారికి బండి స్టార్ట్ అయిపోయింది. కండిషన్ అయితే పర్ఫెక్ట్ గా రన్నింగ్ కండిషన్ లో ఉంది బండి, చాలా నీట్ గా అయితే ఉంది. నేను చూసిన 2013 మోడళ్లలో ఏ బండి కూడా ఇంత పర్ఫెక్ట్ గా లేదు. వెనక బంపర్ ఉంది, ఫ్రంట్ బంపర్ ఉంది, పైన క్యారేజ్ కూడా ఉంది. మనం చూసాం బండి పైన క్యారేజ్ కూడా పైన ఉంది. స్టెప్ అండ్ టైర్ అనేది అవైలబుల్ ఉందండి. ఈ బండికి స్టెప్ అండ్ టైర్ అనేది అవైలబుల్ ఉంది. ఫ్రంట్ 2 సీల్ టైర్లు ఉన్నాయి. బ్యాక్ అయితే 40% లేదా ఒక 30% మాత్రం వెనక 2 టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి. ఫ్రంట్ అయితే సీల్ టైర్లు ఉన్నాయి. ఈ బండి వచ్చిన అడ్రస్ అయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇల్లెందు మండలం, ఇల్లెందు నుంచి గుండాల రూట్లో అయితే ఈ బండి అయితే అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అడ్రస్ తెలియకపోతే బండి దగ్గరికి రావడానికి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి. టైం పాస్ కాల్స్ అయితే వద్దు. మీకు ఈ బండికి ఫైనాన్స్ కావాలంటే టైం పడుతుంది. మీరు ఫుల్ క్యాష్ కట్టి బండి తీసుకెళ్ళిన తర్వాత అయితే ఫైనాన్స్ చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళకు కూడా ఇది ఎన్ఓసి తీసిస్తాం, ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట. ఇన్సూరెన్స్ ఒకటి డివ్ ఉంది దీనికి, బ్రేక్ ఒకటి అంటే ఫిట్నెస్ అయితే లేదు. ఓన్లీ లైఫ్ ట్యాక్సీ బండి ఇది 2013 లైఫ్ ట్యాక్సీ బండి. దీని ప్రైస్ వచ్చేసి 2,20,000 చెప్తున్నాము. కొంచెం బార్గెనింగ్ ఉంది, మరీ ఎక్కువ లేదు. పర్ఫెక్ట్ ఉందండి బండి. ఓల్డ్ మోడల్ బండ్లు BS4లు BS3 అంటే ఎంతైతే గట్టి స్టాండర్డ్గా ఉంటాయో సెన్సార్ బండ్లు కావు కాబట్టి అంత స్టాండర్డ్గా ఉందన్నమాట ఈ బండి. ఈ బండి ప్రైస్ అయితే చెప్పాము కదండి, 2,20,000 చెప్పాము. కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది. బండి అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి బండి మొత్తం టోటల్గా అయితే లోన ఇంటీరియర్ ఓన్లీ బయట మొత్తం టోటల్గా అయితే చూపించడం జరిగింది. ఒకసారి మీకు టైర్లు కూడా చూపిస్తాను. ఏదైతే చెప్పిన విధంగా ఉన్నాయా లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఫ్రంట్ అయితే సీల్ టైర్లు అని చెప్పొచ్చు, 2 సీల్ టైర్లు, లెఫ్ట్ రైట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి. బండి అయితే పర్ఫెక్ట్ అండి. బండి విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదని అనుకున్నాము. ఒకసారి లోన కూడా సిట్టింగ్ ఎలా ఉంది ఏందనేది చూద్దాం ఒకసారి. ఓన్లీ క్యాబిన్లో మాత్రమే సీలింగ్ ఉంది. ఇక్కడ మాత్రం ఓన్లీ సీట్లు చూడొచ్చు. లోన కర్టెన్స్, బ్లూ కర్టెన్స్ అనేది ఉండడం జరిగింది. ఈ కర్టెన్స్ కూడా సైడ్లో అట్టాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి బండి. లోన మీకు ఈ బండికి అయితే పెట్టుబడి అంటూ ఏం లేదండి. వెనక టైర్లు మాత్రం నడుస్తాయి. ఆ తర్వాత మీరు వెనక 2 టైర్లు వేయించుకుంటే మాత్రం బాగుంటుంది. ఎక్కడ కానీ రేకుకు పైన రేకుకు అనేది రెస్ట్ వచ్చినట్టు కానీ అలాంటిది అయితే ఏం లేదండి. చూడొచ్చు మీరు, అంటే టింకరింగ్ ట్యాంపరింగ్ అలాంటివి చేపించి అలా చేస్తారు. అలాంటిది ఏం లేదు. ఎక్కడ కానీ రెస్ట్ వచ్చినట్టు అయితే ఏం లేదు. పైన చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి బ్యాక్ టైర్ కూడా చూద్దాం. ఒకసారి 30% 40% అనేది మీకు కూడా క్లారిటీ ఉంటుంది. చూస్తున్నారు కదా, బండి అయితే ఈ విధంగా వెనక టైర్లు అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం బ్యాక్ నుంచి కూడా ఒకసారి మళ్ళీ పర్ఫెక్ట్గా మీకు చూపెడతాను. మ్యాట్లు కూడా చాలా చక్కగా ఉండడం జరిగిందండి. చెస్ మ్యాట్లు ఇవి. మ్యాట్లు కూడా లుకింగ్ కోసం అయితే ఎంచుకున్నారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది కర్టెన్స్ కూడా మీరు చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఈ బండి దగ్గరికి రావాలంటే మీరు మన నెంబర్ వచ్చేసి 9000749474, ఇంకో నెంబర్ వచ్చేసి 9996307581. ఈ 2 నెంబర్లకి ఏ నెంబర్కి కాల్ చేసినా మీరైతే బండి దగ్గరికి రావచ్చు. బండి అయితే తీసుకొని వెళ్ళొచ్చండి. చాలా అంటే చాలా బాగుంది కాబట్టి బండి. ఎక్కడ ఈ బండ్లు దొరకట్లేవు. 90% చాలా మంది కూడా ఏపీ నుంచి అయితే కాల్ చేస్తుంటారు నాకు. మీరు తెలంగాణ వాళ్ళైతే వచ్చి కూడా తీసుకోవచ్చు, ఏపీ వాళ్ళని వచ్చి తీసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.